హే హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఐ నో చాలా డేస్ అయిపోయింది. బట్ కొంతమంది ఒక కాన్సెప్ట్ రిక్వెస్ట్ చేశారు. డివోర్స్ గురించి చేయమని చెప్పారు. భార్యాభర్తలు డివోర్స్ తీసుకుంటారా, వచ్చేస్తుందా? సో ఆ కాన్సెప్ట్ యాక్చువల్గా ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. నాట్ లైక్ కన్ఫ్యూజ్ కాదు, నాకు ఇష్టం లేదు ఈ విషయం చెప్పాలి అంటే. ఎందుకు అంటే డివోర్స్ అనేది మీ మైండ్ని మీరు మేకప్ చేసుకున్నారు అంటే దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. కానీ మీరు గతాన్ని పట్టుకొని అట్లే ఉన్నారు అంటే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో నేను కొంచెం ఒక 5 minutes నాకు తెలిసిందే మీకు చెప్తాను. సో ఈ కార్డ్స్ ఎలా వస్తాయో ఏమో నాకు తెలియదు కదా. పాజిటివ్ గా వస్తే హ్యాపీగా ఉండండి, నెగిటివ్ గా వస్తే జస్ట్ మీ మైండ్ ని మేకప్ చేసుకోండి. ఏది జరిగితే అది జరగని అనుకొని యూ హ్యావ్ టు బి బోల్డ్ అనమాట. ఓకే, సో నాకు నా ఉద్దేశం చెప్తాను. ఓకే, సో ప్రతి ఒక్కరికి రాముడు లాంటి హస్బెండ్ రావాలి, లేకపోతే రాముడు లాంటి వైఫ్, ఓకేనా, క్యారెక్టర్ అంటున్నాను. లేకుంటే కృష్ణుడు లాంటి హస్బెండ్, లేకుంటే కృష్ణుడు లాంటి వైఫ్, సో ఆ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు రావాలి అని లేదు. మళ్ళీ కృష్ణుడు అంటే మీరు రాంగ్ గా అనుకోకండి, అది విల్ ఎక్స్ప్లెయిన్. బట్ కొంతమందికి రావణాసుడు లాంటి వాళ్ళు కూడా వస్తారు. సో అలాంటి పర్సన్ వచ్చినప్పుడు మీరు మండోదరి లాగా మహాప్రతివ్రత లాగా ఉండి వాళ్ళనే ఇష్టపడుతున్నంత కాలం మిమ్మల్ని ఎవరు రికగ్నైజ్ చేయరు. ఓకే, ఎందుకు అంటే మీ పార్ట్నర్ గుడ్ అయినప్పుడే మీకు ఒక వాల్యూ ఉంటుంది. సో మీ పార్ట్నర్ హీఈస్ నాట్ గుడ్ అంటే మిమ్మల్ని రికగ్నైజ్ చేయట్లేదు, మిమ్మల్ని ఇంకా ఏం చెప్పాలి, తను రియలైజ్ అవ్వట్లేదు అని అన్నప్పుడు బెటర్ మీరు విడిపోవటమే బెటర్. ఎందుకు అంటే ఒకవేళ మీరు జస్ట్ మీ ప్రాబ్లం లవ్ మాత్రమే అయితే సో దిస్ ఇస్ అ గుడ్ డెసిషన్. సో మీ ప్రాబ్లం లవ్ కాదు, మీకు ఎవరు లేరు, తర్వాత మీకు ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు, అలా అన్నప్పుడు మాత్రము దట్ ఈస్ రియల్లీ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. మీకు పిల్లలు ఉన్నారు, అలాంటప్పుడు లాయర్తో మాట్లాడుకోండి. సో ఇప్పుడు ఉన్న అమ్మాయిలకి చాలా చాలా సపోర్టివ్ గా ఉంటుంది. సో మీరు దాని గురించి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను అంటున్నది చాలా మంది అమ్మాయిలకి ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వల్లనే వాళ్ళు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు. నేను ఎందుకు ఇంత ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వల్లనే అమ్మాయిలు ఇంత బాధపడుతున్నారు అంటుంటే నేను కూడా ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నాకే అంత భయం వేస్తుంది. చాలా మంది ఆల్మోస్ట్ ఒక 30 to 40 మెంబర్స్ నన్ను అప్రోచ్ అయ్యింటారు. కొంతమంది చాలా మంది మోర్ దాన్ 40 years ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఎమోషనల్ సపోర్ట్ లేకని బాధపడుతున్నారు అంటే నాకు చాలా బాధ వేస్తుంది. సో ఎవరన్నా బిఫోర్ 40 బిఫోర్ 30 వాళ్ళు ఉన్నారంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంటే ఎమోషనల్ గా అప్సెట్ అవ్వదండి. మంచి పార్ట్నర్ ని చూస్ చేసుకోండి, లేకపోతే మీ లైఫ్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వన్ డే ఒక పెద్ద ఆవిడ కాల్ చేసి వాయిస్ మెసేజ్ అనమాట, బికాజ్ ఐ డోంట్ లిఫ్ట్ కాల్స్ రైట్. నాకు హెల్త్ బాగలేదు, నేను పడిపోయాను, ఏం చేయలేకపోతున్నాను అని నాకు కాల్ చేసింది. నేనేమన్నా డాక్టర్నా? అది కాక నేను తన సరౌండింగ్స్ లో కూడా ఉండను. నాకు చాలా ఏంటి నేను ఏం చేయలేకపోతున్నాను అని నేను ఫీల్ అయిపోతున్నాను. సో అలా ఉన్నారనమాట. మాట్లాడడానికి కూడా సపోర్ట్ లేరు అన్నట్లు బాధపడుతున్నారు. వాళ్ళ హస్బెండ్ చూస్తే చాలా వరెస్ట్. తనని ఒక 20 to 30 years బేర్ చేసింది. ఐఎమ్ రియల్లీ షాక్డ్ అనమాట. తను ఎంత మంచిది, వాళ్ళ పిల్లల కోసం బేర్ చేయడం రియల్లీ వెరీ షాకింగ్ టు మీ. సో ఇలాగ ఎవరికి అవ్వకూడదు. ఓకే, సో మీరు కొంచెం మంచిగా ఆలోచించండి, టేక్ వెరీ గుడ్ డెసిషన్.
ఓకే, డివోర్స్ అనేది ఎంత తొందరగా తీసుకుంటే అంత తొందరగా మంచిది. దట్ ఈస్ యువర్ మీ సిచ్యుయేషన్స్ ని బట్టి ఉంటుంది. సో రాముడు లాంటి హస్బెండ్ కానీ వైఫ్ ఉంటే మిమ్మల్ని ఎక్కడ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి దే విల్ సేవ్ యూ. ఓకే, మిమ్మల్ని మిమ్మల్ని చాలా రెస్పాన్సిబుల్ గా చూసుకుంటారనమాట. ఓకే, అదే కృష్ణుడు లాంటి పర్సన్స్ వస్తే మాత్రము మిమ్మల్ని గెలిపిస్తారు. దే విల్ లిఫ్ట్ యూ అప్, మిమ్మల్ని ప్యాంపర్ చేస్తారు. దే విల్ ట్రీట్ యూ లైక్ ఎ కిడ్ అండ్ మీ తప్పుల్ని మీకు చెప్తారు. ఓకే, సో అందరి ముందర మిమ్మల్ని పొగడొచ్చు, బట్ మీరు సో దేర్ ఆర్ ద క్వాలిటీస్. ఓకేనా, సో అలాంటి పర్సన్స్ ఉన్నప్పుడు గివ్ ఎ టైం, కొంచెం టైం ఇవ్వండి, సో సర్దుకుపోతాయి. బట్ రావణాసుడు లాంటి వాళ్ళు, ఇగోతో ఉన్న వాళ్ళు, అమ్మాయిల వాళ్ళేం చేస్తారు అబల అనే విధంగా చూసేవాళ్ళు. ఓకే, నార్సిసిస్ట్ లాంటి ఫెలోస్, ఎక్కువగా తను కోరుకున్నది జరిగి తీరాలి అని మొండిగా ఉన్న వాళ్ళు, రెస్పెక్ట్ ఇవ్వకోకుండా బిహేవ్ చేసేవాళ్ళు. సో ఇలాంటివన్నీ రావణాసుడి క్యారెక్టర్స్. ఓకే, సో మ్యానిపులేట్ చేసేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ అయ్యారు అంటే టేక్ దిస్ ఛాన్స్ తీసుకోండి, మీ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ యూ గైస్. ఇంకా మీ ఇష్టం ఇంకా. ఓకే, సో నేను షఫిల్ చేస్తున్నాను. ఏమి అడగాలో అసలు నాకేమీ అర్థం అవ్వట్లేదు. ఓకే, సో యూనివర్స్ నాకు ఒక మంచిగా క్లియర్గా కార్డ్స్ ఇవ్వండి. ఇఫ్ సమ్ పీపుల్, నా సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ వాళ్ళు డివోర్స్ సిచ్యుయేషన్లో ఉన్నారు. ఓకే, వాళ్ళ డివోర్స్ సిచ్యుయేషన్లో ఉన్నారు అంటే మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు డివోర్స్ సిచ్యుయేషన్ లో ఉన్నారు అంటే మా వ్యూవర్స్ యొక్క, మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ కానీ. సో వాళ్ళ స్టోరీ కొంచెం, వాళ్ళ పార్ట్నర్ స్టోరీ కొంచెం నాకు క్లియర్ గా చెప్పండి. మీ గురించి తెలుసుకునే ముందు మీ పార్ట్నర్ గురించి ఐ జస్ట్ వాంటెడ్ టు నో. ఓకే, ఓకే, 10 of cups, దిస్ ఇస్ రియల్లీ వెరీ గుడ్ కార్డ్. నేను వాళ్ళ పర్సనాలిటీ కూడా అడిగాను. క్వీన్ ఆఫ్ కప్స్, ఓ మై గాడ్, నైస్. 6 of wands, this is the problem, I think so. End of the deck, 4 of cups. ఓకే, మీ స్టోరీ కానీ మీ పార్ట్నర్ దే ఆర్ రియల్లీ గుడ్ అండి. వాళ్ళు ఏదైనా కూడా మనసులోనే పెట్టుకుంటారు. దే వోంట్ రివీల్ ఎనీథింగ్, అది కూడా ఒక ప్రాబ్లం. బట్ వాళ్ళు మీ పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ పర్సన్ అనమాట. ఓకే, దే ఆర్ రియల్లీ వెరీ ఎమోషనల్. నాకు చాలా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చాలా హ్యాపీగా ఉండాలి పిల్లలతో కలిసి. ఓకే, సో అటువంటి పర్సన్ అనమాట మీ పార్ట్నర్. సో వాట్ హ్యాపెన్స్, తనే గెలవాలి. కొంచెము ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి అంటే సర్దుకుపోయే బ్యాలెన్స్డ్ నేచర్ ఉండదు అనమాట. ఓకే, దే వాంటెడ్ టు విన్ ద గేమ్. సో అటువంటి పర్సన్, దానివల్లనే మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. ఓకేనా, సో అవి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ నేచర్. ఓకే, సో క్వీన్ ఆఫ్ కప్స్, సో ఏది కూడా బయటికి చెప్పలేరనమాట. జస్ట్ గెలవాలి అనుకుంటారు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ ఎవ్రీ వన్. బట్ మీ పార్ట్నర్ లో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఏదో ఉన్న దాని గురించి వాళ్ళు థింక్ చేయరు, పోగొట్టుకున్న దాని గురించి ఆలోచిస్తుంటారు. ఇన్ కేస్ మీరు ఇప్పుడు డివోర్స్ కేసు మీకు నడుస్తూ ఉంది అంటే ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కూడా. ఓకేనా, మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఉన్నప్పుడు మీ వాల్యూ తెలియదు, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది అండి, మీ పార్ట్నర్ అయితే మరీ అంత బ్యాడ్ అయితే కాదు. బట్ సమ్హౌ తను ఏది మీకు ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు. అండ్ ఆల్సో వాళ్ళు విన్ అవ్వాలి, దేంట్లో అయినా కూడా వాళ్ళే విన్ అవ్వాలి అనుకునే నేచర్ ఉంటుంది. ఓకే, సో మీ మూడింటికి క్లారిటీగా నేను కొన్ని కాల్స్ తీస్తాను, నా అనాలిసిస్ కరెక్టా కాదా అని.
యూనివర్స్ నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి. 10 of cups, 10 of cups, 10 of cups. ఓకే, వాళ్ళు కొంచెం చెప్పాను కదా, మదర్లీ నేచర్ కూడా ఉంటుంది. ఓకే, ఐ థింక్ సో దే ఆర్ గుడ్ అండి. మీ పార్ట్నర్ అయితే గుడ్. నాకు బ్యాడ్ ఏమంటే దే ఆర్ ఎమోషనల్ గా వనరబుల్ గా ఉన్నారు. అంటే వాళ్ళు ఎమోషనల్ గా వనరబుల్ గా ఉంటారు. ఓకే, సో ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ కప్స్. మేబీ పిల్లల కోసం కూడా మీ మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిండొచ్చు. యా, ఏదైనా కూడా వాళ్ళు అలోన్ గా ఉంటూ, మేబీ ఇప్పుడు వాళ్ళు చాలా అలోన్ గా ఉండింటారు. దే ఆర్ థింకింగ్ ఎ లాట్, ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఓకే, ఎందుకు ఇలా జరిగింది అని కూడా మేబీ దే ఆర్ థింకింగ్. దే ఆర్ రియల్లీ alone this time. Okay, universe, please give me the clarification for 6 of wands. Yeah, so 7 of cups. సో దే ఆర్ ఆల్సో, వాళ్ళు విన్ అవ్వాలి అనుకోవటమే కాదు, దే ఆర్ రియల్లీ కన్ఫ్యూజ్ పర్సన్స్. వాళ్ళు కన్ఫ్యూజ్ పర్సన్స్ కూడా. అంటే ఏదైనా కూడా తనే విన్ అవ్వాలి, సో ఏది చూస్ చేసుకుంటే నా లైఫ్ బెటర్ గా ఉంటుంది అని వాళ్ళు స్టక్ అయ్యే ఫెలోస్ అనమాట. సో ఎలా అయినా కూడా దే వాంటెడ్ టు విన్. వాళ్ళు కొంచెం ఇదే అండి డ్రాబ్యాక్, నాకు అదే అర్థమవుతుంది. సో మీతో ఉంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుందా, లేకపోతే మీరు కాకుండా వేరే వాళ్ళతో ఉంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుందా? సో ఆ విధంగా వాళ్ళు మిమ్మల్ని అట్లా స్టక్ లో పెట్టేస్తున్నారు. ఒక లైఫ్ అనేది మీకు మీ లైఫ్ ముందుకు వెళ్ళట్లేదు. సో రియల్లీ అనుకుంటున్నట్లు వాళ్ళకు సక్సెస్ కావాలి, వాళ్ళకు సక్సెస్ మాత్రమే కావాలి. బట్ దే ఆర్ ఆల్సో గుడ్ పీపుల్. వాళ్ళకు ఈ కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటే దే ఆర్ గుడ్ పీపుల్. బట్ వాళ్ళకు సక్సెస్ కావాలి, తర్వాత ఒక స్టెబుల్ కావాలి అని వాళ్ళు చాలా డిఫరెంట్ గా స్టక్ లో ఉండిపోతారు కదా. మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వట్లేదు కదా, దానివల్ల మీకు ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. సో ఇది అండి, ఇది మీ పర్సన్ లోని లోపం అయితే. సో దిస్ ఈస్ ఫర్ యూ. సో చూడండి కంప్లీట్ గా ఏం జరుగుతుందో, విల్ అనలైజ్. ఓకే, సో ఇప్పుడు మీ గురించి అడుగుతాను. యూనివర్స్, మరి మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్, వీళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళు ఏమనుకుంటున్నారు? మరి సో మా సబ్స్క్రైబర్స్, మా వ్యూవర్స్, వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఇంటెన్షన్స్ కానీ ఈ డివోర్స్ పైన కొంచెం నాకు క్లారిటీ ఇవ్వండి. డివోర్స్ పైన వీళ్ళ ఫీలింగ్స్ కానీ ఇంటెన్షన్స్ కానీ నాకు కొంచెం క్లియర్గా చెప్పండి. ద కింగ్ ఆఫ్ పెంటకల్స్. ఓకే, ది హీరోఫంట్. ఓకే, కింగ్ ఆఫ్ పెంటకల్స్. ఓకే, వావ్, స్ట్రెంగ్త్. మీ ఫీలింగ్స్ ఇవన్నీ చూస్తుంటే మీ ఇంటెన్షన్స్ కానీ, సో సంథింగ్ మీ గురించి అయితే మీలో నాకు లోపం ఎక్కువ కనిపించట్లేదు. యు ఆర్ రియల్లీ వెరీ స్ట్రాంగ్ పీపుల్. మీరు చాలా స్ట్రాంగ్ పీపుల్. మీ పార్ట్నర్ ఎమోషనల్ గా వీక్ అండి. మీ పార్ట్నర్ ఎమోషనల్ గా వీక్. మీరు ఎమోషనల్లీ స్ట్రాంగ్. థ్యాంక్ గాడ్, మీరు నిజంగా ఎమోషనల్లీ వెరీ స్ట్రాంగ్. మీరు చాలా ప్యాషనేట్ పర్సన్. ఓకే, మీరు చాలా ప్యాషనేట్ పర్సన్. ఏమంటే ఒక్కొక్కసారి మంచి థాట్స్ వస్తాయి మీకు, ఒక్కొక్కసారి మంచి థాట్స్ వస్తాయి, ఒక్కొక్కసారి నెగిటివ్ థాట్స్ వస్తాయి. యు ఆర్ రియల్లీ వెరీ ప్యాషనేట్ పర్సన్. నాకు ఇక్కడ ఫైరీ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, లియో, ఎరీస్, సాజిటేరియస్. ఓకే, సో వెరీ గుడ్ అండి. మీరు చాలా స్ట్రాంగ్. మీ స్టెబిలిటీ ఇచ్చే పర్సన్, ఒక కమిట్మెంట్ ఇచ్చే పర్సన్. ఓకే, ఒక ధైర్యాన్ని ఇచ్చే పర్సన్. సో అట్లా ఎమోషనల్ గా వీక్ గా ఉన్న వాళ్ళతో మీకు సెట్ కాదండి.
ఓకే, సో ఎమోషనల్ గా వీక్ గా ఉన్న వాళ్ళతో మీకు సెట్ కాకపోవచ్చు, బట్ వాళ్ళకు మీరు ఒక అసెట్. బట్ వాళ్ళు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళకు మీరు ఒక అసెట్, మీరుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవుతారు. మీరు మీరు అంత మంచి పర్సన్స్ అన్నమాట. ఓకే, మీ దగ్గర మనీ ఉంటుంది, మీ దగ్గర ఒక ఓదార్పిచ్చే క్యారెక్టర్, మీరు ఒకరిని ఒకరిని ఒకరికి కాన్ఫిడెన్స్ ఇచ్చే పర్సన్. సో ఒకరికి కమిట్మెంట్ కూడా ఇస్తారు, మీరు స్టెబిలిటీ ఇస్తారు. సో ఐ కెన్ సీ దట్ మీరైతే చాలా బెస్ట్ పర్సన్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ పెంటకల్స్. నైట్ ఆఫ్ పెంటకల్స్, రైట్, మీరు కూడా వద్దు అనుకుంటున్నారు. మీరే వనరబుల్ గా ఫీల్ అయినట్లున్నారు. మీరే వనరబుల్ గా ఫీల్ అయినట్లున్నారు, నాకు అదే అర్థమవుతుంది. మీకు ఇష్టం లేదు మీ పర్సన్, మీ పార్ట్నర్, మేబీ మీ పార్ట్నర్ మీకు ఇవ్వడానికి ఇష్టపడట్లేదేమో. ఐ థింక్ సో. మీకు బర్డన్ గా ఉంది మీ పార్ట్నర్ వల్ల. దట్ మైట్ బి ద రీజన్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ హీరోఫెంట్. పేజ్ ఆఫ్ కప్స్. సో మీరు యాక్చువల్ గా స్టెబిలిటీ ఇచ్చే పర్సన్ కాబట్టి ఒక్కొక్కసారి మీకు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే, ఇలా చేస్తే ఎలా ఉంటుంది. సో మీరు గుడ్ పర్సన్స్ కాబట్టి నేనేమైనా తప్పు చేస్తున్నానేమో అనే ఆలోచనలు కూడా మీకు ఉంటాయి. అందుకని ఒక్కొక్కసారి యూనివర్స్ ఓకే నాతో ఇలాంటి వీడియో చేయిస్తోంది. ఓకే ఓకే, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది స్ట్రెంగ్త్. సో మీకు చాలా ధైర్యం. ఆ పర్సన్, మీ పార్ట్నర్ మీకు సెట్ కారు అని తెలిసినా కూడా మీలో ఉండే ఒక జాలి హృదయమో లేకపోతే ఒక లవ్, ప్రేమ అనే దాని వల్ల ఓకే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ కదా, నేను హ్యాండిల్ చేస్తాను, నేను నా పార్ట్నర్ ని నేను బాధపట్టలేను అని మీకు అది ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎవరో వేరే వల్ల మా ఇద్దరి మధ్య సంథింగ్ ఏదో క్లాషెస్ వచ్చాయి, సో ఐ విల్ టేక్ కేర్ అని మీరు అనుకుంటున్నారు. దీస్ ఆర్ యువర్ ఫీలింగ్స్, యువర్ ఇంటెన్షన్స్. ఓకే, ఓవరాల్ గా మీ ఆలోచనలు, మీ స్టోరీ ఇది. సో మీకు చాలా భారంగా ఉంది మీ పర్సన్ పైన, మీరు అందుకనే వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ ఒక ఎమోషనల్ స్టెబిలిటీ లేదు అని. బట్ ఒక ప్రేమ, ఓకే, ఒక లవ్ కారణంగా, ఒక మీలో ఉండే ఎమోషన్స్ కారణంగా బ్రేకప్ చేసుకోవాలి అని లేదు మీకు. అండ్ అదే మీరు చాలా ధైర్యవంతులు, మీ ప్యాషన్ ఎక్కువ, లవ్ ఎక్కువ. సో ఓవరాల్ గా యూ ఆర్ రియలీ వెరీ గుడ్ పీపుల్ అండి. మీ పార్ట్నర్ లో కొంచెం తేడా ఉంది కానీ మీరు చాలా మంచి వాళ్ళు. బట్ స్ట్రాంగ్ పీపుల్ కూడా ఒక్కొక్కసారి ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ దే విల్ ఆల్సో వాచ్ దీస్ రీడింగ్స్. ఐ అండర్స్టాండ్. ఓకే, సో ఇవి రెండు అయిపోయాయి. సో మీకు ఇంకా డివోర్స్ వస్తుందా రాదా? సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? మీ ఫ్యూచర్ ఎలా ఉంది? విడాకులు వస్తాయా రావా అనేది చూద్దాం. ఓకే, సో మీ ఫ్యూచర్ యూనివర్స్ మరి మా సబ్స్క్రైబర్స్, మా వ్యూవర్స్ కి మరి డివోర్స్ వస్తుందా అని మేబీ ఒక కేస్ కానీ ఏదైనా కానీ ఆన్ మూమెంట్ లో ఉండొచ్చు. బట్ వాట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్? ఏం జరుగుతుంది వీళ్ళ ఇద్దరికి? ఏం జరగబోతుంది? వీళ్ళు కలిసి ఉంటారా లేకపోతే విడిపోతారా? సో నాకు కొంచెం క్లియర్ గా చెప్పండి. సో ఐ నీడ్ వెరీ క్లియర్ స్టోరీ. వావ్, నేను అడిగాను. సో జస్టిస్ కార్డ్ వచ్చింది. సో ఇద్దరికి మంచి, మీకు ఏం కావాలో అది వస్తుందండి అంతే. వావ్, డివోర్స్ వస్తుందంటే డివోర్స్ ఇద్దరికి న్యాయం జరుగుతుందండి. ఇద్దరికి న్యాయం జరుగుతుంది. చూడగానే నాకు అది అర్థమైపోయింది. ఇద్దరికి న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే ఓకే, మీకు ఇద్దరికి న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. చూడండి, నైట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది, ఎండ్ ఆఫ్ ది డే. కొంతమందికి కొంచెం కోల్డ్ బిహేవియర్ చేయొచ్చు మీ పార్ట్నర్. ఓకేనా? కోల్డ్ బిహేవియర్ అంటే ఒక్కొక్కసారి రెస్పాండ్ అవ్వరు కదా.
కొంతమంది రెస్పాండ్ అవ్వకోకుండా ఉంటారు, ఏ ఏ ఆన్సర్ చెప్పరు. సో అలాంటప్పుడు మ్యూచువల్ గా అప్రోచ్ అయ్యారు అంటే మీ పార్ట్నరు మీకు రెస్పాండ్ అవ్వకపోవచ్చు, సో మీకు వచ్చేస్తుంది. ఓకే, మీకు కావాల్సిన డివోర్స్ వచ్చేస్తుంది. ఓకేనా, వాళ్ళు వచ్చి నాకు కావాలి అది ఇది అని మీకు ఇబ్బంది పెట్టరు. సో వన్ సైడెడ్ గా మీకు జస్టిస్ అయితే వచ్చేస్తుంది. ఓకే, బట్ మీరు ఏదైనా మనీ కానీ సంథింగ్ అలా ఏమైనా పెట్టారు అంటే మీకు కావాలి, ఎందుకంటే ఐ కెన్ సీ దట్ నైట్ ఆఫ్ పెంటకల్స్ మనీ కార్డ్ చూసాను. మీరు ఏదైనా ల్యాండ్ కానీ మీకు సెటిల్మెంట్ అదేమన్నా పెట్టారు అంటే అది అంత త్వరగా అయ్యే ఛాన్సెస్ లేవు. బట్ ఐ విల్ జస్ట్ క్లారిఫై, ఐ విల్ స్టిల్ సీ ద క్లారిఫికేషన్. ఎందుకంటే దే విల్ యాక్ట్ లైక్ కోల్డ్, వాళ్ళు కోల్డ్ గా బిహేవ్ చేస్తారు, అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో ఇయర్స్ అనేది జరిగిపోతూనే ఉంటాయి అన్నమాట ఇలాంటివి. సో ఐ కెన్ సెన్స్ దట్ హియర్. ఓకేనా, బికాస్ వాళ్ళు చాలా మీ పర్సన్ చెప్పాను కదా, వాళ్ళే గెలవాలి అనే పర్సన్స్ కదా మీ పార్ట్నర్స్, వాళ్ళంత మంచి వాళ్ళు కాదు. సో ఓకే, బట్ బాధపడకండి, మోసం చేస్తే ఎవరు కూడా వాళ్ళకు మంచి అనేది జరగదు. దే విల్ ఫేస్ దర్ ఓన్ కర్మ. ఓకే, సో వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు అనేసి ఫస్ట్ మీరు మీ లైఫ్ లో ప్రొసీడ్ అయిపోండి. ఓకేనా, జస్ట్ స్టార్ట్ యువర్ లైఫ్ ఫ్రెష్లీ, దాంట్లోనే స్టక్ అయ్యి ఉండకండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది జస్టిస్. మీకు న్యాయం కావాలి చెప్పాను కదా, మీరు ఒక స్టక్ లో ఉండిపోయారు. మీకు ఒక్కొక్కసారి వాళ్ళ పైన ప్రేమ కలుగుతుంది, మీరు చాలా ధైర్యవంతులు, మీకు చాలా ధైర్యం ఉంది, కానీ ఏం చేద్దాం, కానీ ఇప్పుడు విడాకులు అవసరమా అని మీరు అనుకుంటున్నారు. యు ఆర్ రియలీ వెరీ స్ట్రాంగ్ పీపుల్ అండి, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్. సో ఇలాంటి వాళ్ళ కోసం స్టక్ అవ్వకండి, జస్ట్ మూవ్ అవుట్ ఆఫ్ దిస్. లవ్ అనేది బాధ కాదు, లవ్ అంటే బాధ కానే కాదు. మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని రియలైజ్ చేసిన వాళ్ళు, అంటే మీ వర్త్ ని తెలుసుకున్న వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చారు అంటే యు ఆర్ రియల్లీ వెరీ లక్కీ పర్సన్స్. సో అలాంటి వాళ్ళు మీ లైఫ్ లో లేరు అంటే మాత్రము వాళ్ళని ఎంత వదిలేసుకుంటే అంత బెస్ట్. మీ లైఫ్ లో మీరంతా స్ట్రాంగ్ పీపుల్ కాబట్టి మీ లైఫ్ లో ఖచ్చితంగా ఇంకా మంచి పీపుల్ వస్తారు. సో జస్ట్ అవాయిడ్ దిస్ పీపుల్. రియలీ ఇలాంటి వాళ్ళని మీరు వదిలించుకోండి. నేను వాళ్ళు చెడ్డవాళ్ళు అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి, బట్ మీరు వీళ్ళకు సెట్ కారు. ఓకేనా, మీరు వీళ్ళకు అని అదే మీరిద్దరు సెట్ కారు అని నేను అంటున్నందుకు మీరు బాధపడకండి. ఐఎమ్ జస్ట్ సేయింగ్, మీ మంచి కోసమే చెప్తున్నాను. ఓకేనా, మీకు మంచి పర్సన్స్, ఎందుకంటే నా కార్డ్స్ ఇట్లానే చూడండి, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఇది గుడ్ పర్సన్, కానీ నేను ఏం అడిగాను, డివోర్స్ వస్తుందా, ఏం జరుగుతుంది ఫ్యూచర్ అంటే, ఫ్యూచర్ లో ఇలా ఉంటే మాత్రం మంచిది కాదు. అందుకనే ఈ బిహేవియర్ ఎలా అంటే వాళ్ళు ఏం చెప్పరు బయటికి, దే వోంట్ యాక్ట్. సో వాళ్ళు యాక్ట్ అవ్వట్లేదు. డివోర్స్ కేసెస్ ఏమైనా నడుస్తున్నాయంటే ఒక కరెక్ట్ గా ఏదైనా ఒక పని చేశారు అంటేనే వాళ్ళు చెప్పడం కానీ ఏదైనా వాదించడం కానీ అలా ఏమైనా చేసినప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. బట్ సైలెంట్ గా కూర్చొని ఉన్నారు అంటే దే ఆర్ ప్లేయింగ్ ఏ మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటే ఇట్స్ రిస్కీ కదా. ఇలాంటి పీపుల్ తో మీకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా చాలా ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ మీరు అమ్మాయిలు అయ్యి మీ పర్సన్ అబ్బాయి అయితే మాత్రము సో బీ కేర్ఫుల్. అమ్మాయిలు ఇందు గురించి ఎందుకు అంటున్నానంటే దే ఆర్ ఎమోషనల్లీ డ్రైన్డ్ అయిపోయి ఉంటారు కదా. అబ్బాయిలన్నా మళ్ళీ ఏదన్నా పికప్ అయిపోతారేమో, వాళ్ళు ఎలా అయినా బ్రతకగలుగుతారేమో. బట్ అమ్మాయిల గురించి ఐఎమ్ సో కన్సర్న్డ్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 of Pentacles, 9 of Wands. చూడండి,
మనీ గురించి ఏదైనా మీరు కేస్ కానీ సంథింగ్ ఏదైనా పెట్టారు, లేకపోతే స్టెబిలిటీ కావాలి, సంథింగ్ మీరు ఏదైనా గొడవలు ఉంటాయి కదా, మీకు ఎందుకు దేని గురించి గొడవలు వచ్చాయి అని. సో వాళ్ళు రెస్పాండ్ అవ్వరండి. వాళ్ళు ఒక బౌండరీస్ లో వేసుకొని అలా కూర్చొని ఉంటారు. ఐఎమ్ సో సారీ, నాకు రిజల్ట్ అయితే అంత మంచిగా రాలేదు. సో బెటర్ మీరు సారీ, నేను ఎక్కువగా చెప్పాలని లేదు, బట్ డిసైడ్ యువర్ సెల్ఫ్. నేను చెప్పాను కదా, మీరు రావణాసుడి లాంటి పార్ట్నర్ ఉన్నారు అంటే వాళ్ళని వదిలించుకుంటేనే మీ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ వెలుగులోకి వస్తుంది. లేదు అంటే మీరు ఎంత మంచి వాళ్ళైనా కూడా నో వన్ విల్ రికగ్నైజ్ యూ. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్, హీరో ఫండ్. హీరో ఫండ్ అదే ఇంకా పెళ్ళైన వాళ్ళ గురించే కదా ఇదంతా. సో దే విల్, వాళ్ళకు కూడా మీతో కలిసి ఉండాలని ఉంటుంది. కానీ మీరు ఏదైతే ఒక మీరు దేని గురించి అయితే మీ కన్సర్న్స్ ఏమన్నా ఉన్నాయో ఆ కన్సర్న్ ని యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో లేరండి మీ పార్ట్నర్. అందుకనే వాళ్ళు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సైలెంట్ గా ఉన్నారు అంటే ఇంకా మీరు మీరు ఎందుకంటే మీరు వాళ్ళకి అసెట్, మీరు చెప్తున్నాను కదా, మీరే వాళ్ళకి అసెట్. మీరు అంటేనే వాళ్ళకి ధైర్యం, మీరు ఉంటేనే వాళ్ళకి ఏదైనా ఫుడ్ కానీ బెడ్ కానీ ఏదైనా కూడా. ఓకే, సో సో మిమ్మల్ని వదులుకునే ఆశ లేదు తనకి. నేను ఏదైనా ఎస్ ఓకే నేను ఒప్పుకుంటాను అని వాళ్ళు అన్నారు అనుకో, మీరు ఇంకా వెళ్ళిపోతారు కదా. సో అందుకని వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే భయం అనమాట. సో కోల్డ్ ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దే వోంట్ రెస్పాండ్ టు యువర్ కేస్ ఆల్సో. ఐ కెన్ సీ దట్ అండి. సో ఫ్యూచర్ అయితే మీ పార్ట్నర్ ఏదో మాట్లాడి ఏదో తేల్చుకుందామనే సిచ్యుయేషన్ లో లేడు. ఓకే, ఫైనల్ గా ఇంకా మీకు డివోర్స్ అయితే కొంచెము ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, తొందరగా సెట్ అయ్యే ఛాన్సెస్ లేదు. బట్ మీరందుకే మీరే ఓకే నాకు ఈ పర్సన్ వద్దు, ఈ పర్సన్ నుంచి నాకు లవ్ వద్దు, ఈ పర్సన్ నుంచి నాకు ఏదైనా సెటిల్మెంట్ అలాంటిది కూడా ఏమొద్దు, ఐ విల్ గో విత్ సింగిల్ గా నేను విడిపోతాను అంటే మీకు న్యాయం జరుగుతుంది. మీకు మంచి కొత్త లైఫ్. మీరు 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 లియో పర్సన్స్, ఓకే, ఎరీస్ పర్సన్స్, సాజిటేరియస్ పర్సన్స్ కాబట్టి మీరు ఏదైనా సాధించగలరు. ఐ కెన్ సే, ఐ కెన్ ట్రస్ట్ యూ. నేను చెప్తున్నాను, మీరు ఏదైనా సాధించగలరు. కీప్ ఇట్ ఇన్ మైండ్. సో అలాంటి వాళ్ళని వదిలేయండి. మీరు అలాంటి వాళ్ళని వదిలేస్తే మీ లైఫ్ లోకి ఇంకా మంచి పర్సన్స్ వస్తారు. ఓకే, సో ఫైనల్ గా ఫైనల్ గా వీళ్ళతో మీకు బ్రేకప్ ఉంటుందా, ఇంకా లేకపోతే ఏమైనా మనసు మారుతుందా? అట్లీస్ట్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, ఓకే, ఫ్యూ మంత్స్ మీకు బ్రేకప్ ఉంటుందా, లేకపోతే ఓకే కలుసుకుంటారా? నైట్ ఆఫ్ పెంటికల్స్, బ్రేకప్ ఉంటుందా కలుసుకుంటారా అంటే పేజ్ ఆఫ్ కప్స్, మీకు ఎక్కడో వాళ్ళపైన ఇష్టం. నైట్ ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే నైట్ ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ పెంటకల్స్. Please give me the clarification for Page of Cups. Please give me the clarification for Knight of Swords. మీరు మీరు టైం వేస్ట్ చేస్తాను అంటే నేను కామెడీగా అనట్లేదు. ఐ మీన్ టైం ఇన్వెస్ట్ చేస్తాను మీ పార్ట్నర్ మీద, ఎందుకంటే మీకు లవ్ ఉంది, ఓకేనా, మీకు ప్రేమ ఉంది మీ పర్సన్ పైన. అందుకని వాళ్ళ ఆలోచనల నుంచి మీరు బయట పడలేకపోతున్నారు. సో వెళ్ళిపోవాలి అని ఉంది, మీ పార్ట్నర్ నుంచి మీకు వెళ్ళిపోవాలి అని ఉంది, బట్ వాళ్ళ ఆలోచనలు మీకు ఆగట్లేదండి. అందుకని మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా కూడా వాళ్ళ ఆలోచనలు మీకు ఆగట్లేదు. సో మీకు సో దట్ ఈస్ ద రీజన్ మీకు ఛాన్సెస్ ఉన్నాయి, మ్యూచువల్ గివ్ అండ్ టేక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్
100% ఫర్ షూర్, బట్ దెర్ ఆర్ ఛాన్సెస్. ఎందుకంటే ఎనర్జీస్ అనేది నేను కొన్ని మంత్స్ తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతున్నాను. మీరు వద్దు ఇంకా అనుకునేటప్పుడు మీకు ఏమైనా మ్యూచువల్ గివ్ అండ్ టేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దిస్ ఈస్ అట్ యువర్ ఓన్ రిస్క్. ఓకేనా? మీ పార్ట్నర్ అయితే నాట్ వెరీ ఏమంటారు, నమ్మకస్తుడైతే కాదు. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ మీ హ్యాపీనెస్ కోసం చెప్తున్నాను. మేబీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మీకు అనుకూలంగా పరిస్థితులు మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ వైస్ గా బిహేవ్ చేయండి, తెలివిగా ఉండండి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సజెస్ట్ యూ అండి. సో ఓకే, ఇది అండి ఈరోజు రీడింగ్. సో ఇదే ఎవరికి సెట్ అవుతుంది అనేది నేను ఒక 10 లెటర్స్ ఇస్తాను. ఆ లెటర్స్ మీవైతే, ఓకే, ఆ లెటర్స్ మీవైతే, సో దిస్ రీడింగ్ ఈస్ ఫర్ యూ. జస్ట్ నేను అలాగా సో ఐఎమ్ టేకింగ్ 1 letter. సో ఐఎమ్ బంచ్ ఆఫ్ లెటర్స్ తీసుకుంటాను. ఓకే, ఈ బంచ్ ఆఫ్ లెటర్స్ మీకు ఎం లెటర్, డబ్ల్యూ లెటర్, ఆర్ లెటర్, మీది కానీ మీ పార్ట్నర్ది కానీ ఎవరిదైనా ఈ లెటర్స్ ఉన్నాయంటే దిస్ రీడింగ్ ఈస్ ఫర్ యూ. అండ్ లెటర్, హెచ్ లెటర్, యూ లెటర్, జీ లెటర్, బి, మీ నేమింగ్ స్టార్టింగ్ లెటర్స్ ఇవి అనుకోండి. ఓకే, ఇవ్వండి ఈ లెటర్స్ మీలో ఏదైనా ఉన్నాయి అంటే, అండ్ దిస్ రీడింగ్ ఇస్ డెఫినెట్లీ ఫర్ యూ. చాలా వైస్ గా డెసిషన్స్ తీసుకోండి. సో మీ క్యారెక్టర్, మీ పర్సన్ క్యారెక్టర్స్ చెప్పాను కదా. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్. అండ్ లెట్స్ సీ వాట్స్ మెసేజెస్ ఆర్ వైటింగ్. మీకోసం ఏ మెసేజెస్ ఉన్నాయో చూసేసి ఐ విల్ కన్క్లూడ్ దిస్ వీడియో. ఓకే, మీ పర్సన్ నుంచి మీకు ఏం మెసేజెస్ ఉన్నాయి? ఐ నో ఐ వాస్ రాంగ్ బట్ నాట్ టాకింగ్ టు యూ. చెప్పాను కదా, వాట్ ఎంత క్లియర్గా వచ్చింది. మీతో మాట్లాడకపోవటం తప్పు అని షీ ఆర్ హీ నోస్, బట్ వుడ్ యూ బి ఓపెన్ అప్ టాకింగ్ నౌ? ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటున్నాడంట, ఏం మాట్లాడతారో ఏమో. ఓకే, సో ఇదండి వాళ్ళ మెసేజెస్ మీకు. ఇంకొకరిని చూస్తాను. ఐఎమ్ సో సారీ ఫర్ మిస్సింగ్ ఎవ్రీథింగ్ అప్, యూ డిజర్వ్ సో మచ్ మోర్. చెప్పాను కదా, మీరు చాలా ది బెస్ట్ పర్సన్, వాళ్ళు ది వరెస్ట్ మీ పార్ట్నర్. సో ఇంకా మీ చాయిస్. ఓకే, అండ్ ఇంకా ప్లీజ్ డోంట్ హేట్ మీ ఫర్ గోస్టింగ్ యూ, యూ డిడ్ంట్ డిజర్వ్ ఇట్. వాళ్ళకి తెలుసు, అందుకని వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే చూస్ ఏ వైస్ డెసిషన్ తీసుకోండి. ఐ మూవింగ్ ఆన్ విత్ మై లైఫ్, సో దే ఆర్ మూవింగ్ ఆన్. అందుకని మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. మీరు కూడా మూవ్ ఆన్ అయితేనే మీరు హ్యాపీగా ఉంటారు. ఐ డూ లవ్ యూ, జస్ట్ డోంట్ నో హౌ టు షో యూ రైట్ నౌ. ప్రేమని చూపించే వాళ్ళని నమ్మండి, చూపించని వాళ్ళని నమ్మకండి. ఓకే, సో ఇవ్వండి, మళ్ళీ వచ్చాయండి. ఐఎమ్ సో హ్యాపీ, నేను చెప్పినట్లుగానే వచ్చాయి. సో సో డివోర్స్ కోరుకుంటున్న వాళ్ళకి ఎప్పటి లోపల వచ్చేస్తుందో చూసేస్తాను. యూమి 1 క్లియర్ కార్డ్, వీళ్ళకు ఎప్పటికంతా డివోర్స్ వచ్చేస్తుంది. సో మీకు డివోర్స్ తీసుకుంటేనే మీ లైఫ్ బాగుపడుతుందని నాకు అనిపించింది. సమ్మర్ టైం, ఓ మై గాడ్, నెక్స్ట్ ఇయర్. చూడండి, అట్లా మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మిమ్మల్ని వదులుకుంటే లాగా లేడు. సో సమ్మర్ టైం వరకు మీరు వెయిట్ చేయాలనుకుంటాం క్లీన్ గా. సో ఇన్ కేస్ మీరు వన్ సైడెడ్ గా వెళ్ళిపోతాను అంటే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మీ లైఫ్ లోకి చాలా బెటర్ పర్సన్స్ మీ లైఫ్ లోకి ఎప్పుడు వస్తారు అనేది కూడా చూస్తాను. సో అప్పుడన్నా మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ లైఫ్ లో ది గుడ్ పర్సన్, మిమ్మల్ని లవ్ చేసే పర్సన్, మిమ్మల్ని ఎమోషనల్ గా స్ట్రాంగ్ చేసే పర్సన్ ఎప్పుడు వస్తారు? యూనివర్స్ మాకు కొంచెం టైం పీరియడ్ ఇవ్వండి. అరౌండ్
చూడండి, వాళ్ళని వదిలించేసుకున్న వెంటనే మీ లైఫ్ లోకి కొత్త కొత్త పర్సన్ వస్తారంట. ఓకే, ఈ ఫోకస్ అండ్ స్టాప్ వెయిటింగ్ ఫర్ ఇట్. మీరు ఫస్ట్ ఫోకస్ చేయండి. మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ టైం ని వేస్ట్ చేసుకోకండి. తొందరగా డివర్స్, మీరు తొందరగా డివర్స్ ఇచ్చేస్తే అంత తొందరగా మీ లైఫ్ లో కొత్త పర్సన్ వస్తారు. సో మేక్ యువర్ మైండ్, మీ మైండ్ ని మార్చుకోండి. సో దట్ ఈస్ స్మాల్ సజెషన్ ఫ్రమ్ మై ఎండ్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. ఈ రీడింగ్ మీకు ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, I forgot. Please share, like, comment and subscribe. Thank you.